अस्मद्गुरुभ्यो नमः। जय वासवी, जय जय वासवी, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय। ఈరోజు మన భారతదేశంలో అనేకమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, అలాగే విద్య, వైద్య, వ్యవసాయ అన్ని రంగాల్లో మనం అందరం ముందుకు వెళ్తున్నాము. చక్కగా తింటున్నాము, చక్కగా నిద్రపోతున్నాము. వ్యాపారాభివృద్ధి కానీ, ఉద్యోగాభివృద్ధి కానీ ఇవన్నీ కలగటానికి కారణము భగవత్ యొక్క కృపతో పాటు మరొకరున్నారు. వారే మన దేశ సరిహద్దులో మనందరినీ సంరక్షణ చేయడం కోసం వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకున్న దేశ సైనికులు ఉన్నారన్నమాట. ఆర్మీ జవాన్ కానివ్వండి, నేవీ వాళ్ళు కానివ్వండి, ఇంకొక పరంగా చూసుకొనివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఏ రంగంలో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మనల్ని కాపాడుతున్నారు. ఈ జవాన్ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో, ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వారి కుటుంబాలన్నిటిని కూడా పక్కన పెట్టి మనందరం బాగుండాలి, దేశం బాగుండాలి అని చెప్పని వాళ్ళు మనందరినీ కాపాడటం కోసం అనేకమైన విధాలుగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి సరైన ఆహారం కూడా ఉండదు, సరైన నిద్ర ఉండదు, సరైన నీరు కూడా ఉండదు. కానీ లోక కళ్యాణం కొరకే వాళ్ళందరూ కూడా అలా శరీరాన్ని తీసుకొని త్యాగం చేస్తున్నారు. అటువంటి త్యాగమూర్తులందరి యొక్క సంరక్షణార్థం కోసం ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం మనం అందరికి తెలిసిందే. పాకిస్తాన్ వాళ్ళు ఎంతో ఇదిగా మన భారతదేశంలో ఉన్న భారతీయులందరినీ కూడా వాళ్ళు కులం అడగల, పార్టీ అడగల, ప్రాంతం అడగల, కేవలం మతం మాత్రమే అడిగి 26 మందిని పైగా వాళ్ళు హతమార్చడం జరిగింది. మీ అందరికి తెలిసిందే, గతంలో పహల్గాంలో జరిగింది. కానీ అది టూరిస్ట్ ప్లేసు. అలాంటి ప్లేస్లో యుద్ధ భయాన్ని చూపించారు. దానికి మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు ఎంతో విషయాన్ని దాన్ని గ్రహించి దీని దేశాన్ని కాపాడాలి, దేశ ప్రజల్ని కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేశారు. దాంట్లో విజయవంతం జరగాలని ఈరోజు అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ సౌజన్యంతో, అలాగే అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ అధ్యక్షులైన శ్రీమాన్ శ్రీ గోవిందరాజు గారి యొక్క ఆదేశానుసారంగా మన వాసవి శాంతిధాంలో నెలకొన్న యజ్ఞశాలలో శ్రీ గణపతి హోమము, నవగ్రహ హోమము, రుద్ర హోమము, అలాగే విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హవనం కూడా జరిగింది. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భవించిన రోజు. ఇటువంటి పర్వదినం రోజు ఈ యజ్ఞం చేయటం మూలాన విశేషమైన భగవతి యొక్క అనుగ్రహం కలుగుతుంది, దేశం బాగుంటుంది. అలాగే ఈ యొక్క ఏదైతే వార్ జరుగుతుందో అది మన భారతదేశానికి విజయం లభించాలి. అందరూ క్రికెట్ మ్యాచో, హాకీయో, టెన్నిసో ఇంకో దాంట్లో మాకు విజయాలు లభించాలని అందరూ ప్రార్థిస్తారు. కానీ ఆ ప్రార్థన అన్నిటికన్నా ఇది ప్రధానమైన ప్రార్థన. అవన్నీ జరగాలంటే ఈ యుద్ధం బాగా జరిగితేనే, మనం నెగ్గగలిగితేనే అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధం మంచిగా జరగాలి, మన భారతీయులందరూ బాగుండాలి, ప్రపంచ శాంతి కొరకై, లోక కళ్యాణం కొరకై ఇలాంటి యజ్ఞాలన్నీ కూడా మన అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా ముందు అనేకమైన కార్యక్రమాలు చేయాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. హరి ఓం తస్సత్. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. వందే 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 వందే. జై బోలో పవన సుత హనుమాన్ కి, లక్ష్మీ నరసింహ స్వామి కి, సీతారామచంద్ర స్వామి కి, వాసవి మాతా కి, వాసవి మాతా కి, వాసవి మాతా కి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ.